7వ అధ్యాయం 20వ వచనము. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను తన సహోదరులను చూడవలెనని బుద్ధి పుట్టెను. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహిమగల రాజా, మీ పాదాలకు వందనలు. ఆరాధనలో మీరు మాకు తోడై ఉండి, మీరు మా మధ్య ఉండి మమ్మల్ని మీ చిత్తానుసారం నడిపించున్నారు. హెచ్చరిక భాగంలో కూడా తోడై ఉండి సహాయాన్ని దయచేయండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. నిలబడిన నేను కేవలము నిష్ప్రయోజకుడని ఒప్పుకుంటున్నాను. ఒక మనుషుని మాత్రమే ప్రభా. నా సొంత జ్ఞానము, నా సొంత మాటలు నేను ఎంత మాత్రము ఉపయోగించకుండా నన్ను మరుగుపరిచి తండ్రి, నా నోటి తండ్రి మీ మాటలే పలికించమని, మీరే మహిమగంట ప్రభులు పొందమని, వీటి ద్వారా మాకు అనేకమైన మేలు కలుగున్నట్లు కృప చూపించమని యేసునామమున దీనమనసుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. మోషే దివ్య సుందరుడు అంటే చాలా అందం గలవాడు. అలాంటి అందం గలవాడు ఇంకా ఎవరు ఉండరు. అందుకొరకే దివ్య సుందరుడు అని ఇక్కడ లిఖింపబడి ఉన్నది. ఆ విధంగా తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఆ తరువాత అతనిని బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకునెను. ఈ తల్లిదండ్రుల ఇంట మోషే కేవలము 3 నెలలే పెంచబడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ చూస్తే పారవేయబడ్డాడని ఉన్నది, కానీ ఆయనను పారవేయలేదు. ఈ ఎందుకు తల్లిదండ్రుల దగ్గర 3 నెలలు పెంచబడినాడంటే, ఆ కాలములో, ఆ సమయంలో ఫరో రాజు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. హెబ్రీ స్త్రీలు వారు ప్రసవించినప్పుడు వారికి కుమార్తెలు పుట్టితే వారిని బ్రతకనివ్వండి, ఒకవేళ వారికి కుమారులు పుడితే వారిని ఆ కాన్పు పీట మీదనే చంపేయమని మరి అక్కడ మంత్రస్థానంలో పనిచేసే మంత్రస్థానులకు ఆజ్ఞ రాజు ద్వారా ఇవ్వబడింది. కనుక ఆ ఆజ్ఞ ఇవ్వబడిందంటే హెబ్రీ స్త్రీలు ప్రసవించి కుమారులను కన్న వారికి నిద్ర కూడా రాదండి. నా పుట్టిన కుమారుడు బ్రతుకుతాడా చస్తాడా ఏమవుతాడో అనే తల్లికి ఒక రకమైన దుఃఖం ఉంటుంది. ఎవరి కంట్లైనా పడితే వీడు ఏమైపోతాడో అనే బాధ ఉంటుంది. కనుక ఆ విధంగా వారి తల్లిదండ్రులు కూడా బాధపడ్డట్లు మనం చూస్తాం. ఆ విధంగా మనము చూద్దాము. లేవికాండము 2వ అధ్యాయం. క్షమించండి, నిర్గమకాండము 2వ అధ్యాయం
రెండో వచనం, ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగుటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ రాజాజ్ఞకు భయపడి ఈ మోషే తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టె చేసింది. ఆ జమ్ము పెట్టెలో మరి బాలుడైన మోషేను అందులో పెట్టి ఆ జమ్ము పెట్టెకు జిగుటమ్మను ఇంకా కీలును పూసి మరి ఆ పిల్లవాడిని నీటిలో దించినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఆ జమ్ము పెట్టెకు జిగుటమ్మను ఇంకా కీలు పూసింది. ఎందుకంటే దాంట్లో నీళ్లు చొరబడకూడదు. ఆ జమ్ము పెట్టెలో నీళ్లు చూస్తే అది మునిగిపోతుంది. మునిగిపోయినప్పుడు ఆ పెట్టెలో ఉన్న బాలుడు మరి నీటిలో మునిగి చనిపోతాడు. కనుక ఎంతో జాగ్రత్త తల్లి పడ్డట్లు మనం చూస్తున్నాం. జమ్ము పెట్టెను నీళ్ళ మీద పెడితే అది మునగదండి. జమ్ము పెట్టెను దాంట్లో ఏదైనా బరువు పెట్టి నీళ్ళ మీద పెడితే అది మునిగిపోదు. కానీ దానికి ఎక్కడన్నా చిన్న చిన్న రంధ్రాలు ఉంటే మరి నీళ్ళు ఇట్లా తొణుకులు వస్తూ ఉంటాయి. అందులో చొరబడినప్పుడే అది మునిగిపోతుంది. దాంట్లో బరువు రావడం ద్వారా అది మునిగిపోతుంది. కానీ బరువు రానంత మాత్రాన ఆ జమ్ము కట్టెతో చేసిన ఏ వస్తువు అయినా కానీ మునిగిపోదు. నీటిలో వేసినప్పుడు అది పైననే తేలాడుతూ ఉంటుంది. కనుక ఆ విధంగా అక్కడ మరి అతన్ని అక్కడ నీటిలో ఉంచినట్లు మనం చూసినాం. కానీ ఇక్కడైతే పారవేసినట్లు మనం చదివినాం. అపొస్తలుల కార్యంలో పారవేసినట్లు మనం ఇక్కడ చదివినాం. కనుక ప్రియులారా, ఏ తల్లిదండ్రులు తమ పిల్లలను పారవేయరు. కానీ నేటి దినాలలో మనం చూస్తే కొందరు తల్లిదండ్రులే వారి పిల్లలను చెత్త కుండీలో వేస్తున్నారు, చెరువులో పడేస్తున్నారు, బావిలో పడేస్తున్నారు, రోడ్డు మీద ఎక్కడనో ఒక స్థలంలో ఉంచిపోతున్నారు. ఈ విధంగా రకరకాలుగా వారి పిల్లలను మరి ఆయా స్థలములలో విడిచిపోయినట్లు కూడా పారేసిపోయినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే వార్తల్లో చూడవచ్చు, న్యూస్ పేపర్లో చదవచ్చు. కనుక ప్రియులారా, అలాంటి తండ్రిదండ్రులు కూడా నేడు మరి సమాజంలో ఉన్నారు, లేకపోలేరు. కానీ ఇక్కడ మనం చూస్తే మోషేను పారవేయలేదు, కానీ ఒక జమ్ము పెట్టెలో పెట్టి ఆ నీటి మీద వదిలిపెట్టినట్లు చూస్తున్నాము. ఆయనను తన యొక్క అక్క అయిన మిరియాము ఆ పెట్టెను కనిపెడుతూనే ఉన్నది. ఆ సమయంలోనే ఫరో కుమార్తె స్నానం చేయటానికి ఆ ఏటి దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో కూడా ఉన్న పనికత్తెలు కూడా వచ్చి అదంతా చూసినప్పుడు ఆ పెట్టెలో ఒక బాలుడు కనబడ్డప్పుడు 21వ వచనం, తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకునేను. ఫరో కుమార్తె మరి మోషేను తన కుమారునిగా పెంచుకున్నది. అక్కడ సంభాషణ జరిగింది. మరి ఫరో కుమార్తె యొక్క పనికత్తెలకును ఫరో కుమార్తెకును వీడు హెబ్రియు బాలుడే అనేది ఆమె తెలుసుకొని మరి ఆ విధంగా మాట్లాడేటప్పుడు మోషే అక్కాచి వీని పెంచటానికి ఒక దాడిని మరి ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆమె కన్యక, ఫరో కుమార్తె కన్యక గనుక పాలిచ్చి పెంచలేదు గనుక సరే అని ఒప్పుకొని మరి మిరియాముకు చెప్పినప్పుడు ఆ మిరియాము మరి వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది. వాళ్ళ అమ్మకు చెప్తుంది, ఈ బాలునికి పాలు ఇచ్చి పెంచుమని చెప్తుంది, నీకు జీతం కూడా ఇస్తా అంటున్నది. ఎంత ధన్యురాలు! తన సొంత కుమారుణ్ణి పాలించి పెంచటానికి ఆమెకి జీతం దొరుకుతుంది. అది కూడా ఫరో కుమార్తె, రాజకుమార్తె ద్వారా ఆమె జీతం పొందుతుందంటే ఆమె ఎంత ధన్యురాలు! కనుక ప్రియులారా, ఆ విధంగా అతనికి పాలించి పెంచి పెద్దవాడైనప్పుడు మరి ఆమె మోషే తల్లి మోషేను తీసుకుని ఫరో కుమార్తెకు అప్పగించినట్లు మనం చూస్తాం.
కనుక ప్రియులారా, ఈ మోషే యొక్క తండ్రి పేరు అమ్రామ్, తల్లి పేరు యోకెబేడు. కనుక వీరు చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వీరు లేవి వంశంలో పుట్టినవారు. కనుక ఈ మోషే 120 సంవత్సరాలు బ్రతికినాడు, 120 years. కనుక ఆ మోషే బ్రతికిన 3 స్టేజీలు ఉన్నాయండి. మొదటి 40 సంవత్సరాలేమో ఫరో కుమార్తె దగ్గర ఫరో కుమార్తెకు కుమారుడిగా పెంచబడ్డాడు. అంటే రాజభవనంలో మంచి స్థితిలో అతను పెంచబడ్డట్లు మనం చూస్తాం. ఆ తర్వాత 40 సంవత్సరములు మరి మిద్యానులో ఉన్నట్లు మనం చూస్తాం. ఆ మిద్యానులో కూడా ఎందుకున్నాడో మనము తర్వాత ఆలోచిద్దాం. ఆ తర్వాత 40 సంవత్సరములు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశంకు నడిపించినట్లు మనం చూస్తున్నాం. అట్లా 3 భాగాలు, 40 40 40 120 సంవత్సరాలండి. ఇది మొదటి 40 సంవత్సరంలో ఆయన 22వ వచనం, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. కనుక మోషే 40 సంవత్సరములు మరి ఫరో కుమార్తె దగ్గర కుమారునిగా పెంచబడ్డాడు. ఐగుప్తులో ఉన్న సకల విద్యలను ఆయన అభ్యసించినట్లు కూడా మనం చూస్తున్నాం. మాటల యందు ఆ విధంగా కార్యములనందు ప్రవీణుడై ఉండెను. ఆయన అన్నిటిలో మరి ప్రవీణుడిగా ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత అతని 23వ వచనం, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలున తన సహోదరులను చూడవలెనని బుద్ధి పుట్టిండు. 40 సంవత్సరాలు నిండినాక అతనికి తెలియవచ్చింది, నేను ఇశ్రాయేలుడనే, నేను ఐగుప్తియుడను కాను, మా ప్రజలంతా మా బంధువులంతా ఇశ్రాయేలులే, నేను కూడా ఇశ్రాయేలునే అని తెలుసుకొని ఇశ్రాయేలులను చూడాలని ఆయనకు ఆశ పుట్టినట్లు బుద్ధి పుట్టినట్లు మనం చూస్తున్నాం. కనుక వారిని వెళ్ళినప్పుడు జరిగిన సంగతి ఏమైందంటే, ఒకరోజు ఒక ఇశ్రాయేలీయుడు ఒక ఐగుప్తియుడు పోట్లాడుకుంటున్నారు. అయితే ఈ ఇశ్రాయేలు ఐగుప్తుని చూసి మోషేకు చాలా కోపం వచ్చింది. నా బంధువు అయిన ఇశ్రాయేలును ఈ ఐగుప్తుడు మరి చంపుతున్నాడా అని కోపంకి వచ్చి మరి అతను వెళ్ళి ఆ ఐగుప్తుని చంపి ఉసుకెలో దాచేస్తాడు. రెండవ రోజు ఏమవుతుందంటే ఇద్దరు ఇశ్రాయేలీలే గూసులాడినప్పుడు ఎవడైతే అన్యాయం చేసినాడో వాడిని అంటాడు, ఎందుకు వానికి అన్యాయం చేస్తున్నావు అని అంటే, నిన్ను మా మీద తీర్పరిగాను అధికారిగాను నిన్ను నియమించిన వాడేవాడు అని అతను అంటాడు, అన్యాయం చేసి అతను అంటాడు. అప్పుడు ఆ ఐగుప్తుని చంపి దాచిపెట్టినట్లు మమ్మల్ని కూడా చంపుతావని నన్ను కూడా చంపుతావని ఇశ్రాయేలీయుడు అనగానే ఇతనికి భయం కలుగుతుందండి. భయం కలిగి నేను చేసిన తప్పు తెలిసిపోయింది అందరికీ. కనుక ఈ సంగతి రాజుకు తెలిస్తే మరి రాజు నన్ను కూడా చంపుతాడు. ఎందుకంటే రాజు ఐగుప్తియుడు, మరి మోషే చంపిన ఫస్ట్ వ్యక్తి కూడా ఐగుప్తియుడే. కనుక నన్ను బ్రతకనీయడని పారిపోతాడు. పారిపోయి మిద్యాను దేశంలో ఉన్నట్లు మనం చూస్తాం. కనుక సకల విద్యలను అభ్యసించిండు, అన్నిటిలో నేర్పరిగలవాడుగా ఉన్నాడు. అక్కడ పాపము ఇంత మంచి స్థితిలో నుంచి దిగజారి అక్కడ గొర్రెలను మేపుతున్నాడు. మిద్యాను దేశంలో గొర్రె మందలను అతడు మేపుచున్నట్లు మనం చూస్తాం. అక్కడ ఒక పొద కాలుచున్నది. పొదలో నుండి మంటలు వస్తున్నాయి కానీ పొద కాలడం లేదు. అది గొప్ప విచిత్రమైన సంగతి. కనుక ప్రియులారా, ఏదైనా కాలినప్పుడు మొత్తం కాలిపోతుంది. అక్కడ అగ్ని కనబడి పొగ వెళ్తుంది కానీ ఏమి కాలనట్లు ఇక్కడ ఉండదు. కానీ ఇది ఒక దేవుని సూచన మోషేకు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఐగుప్తులో నా ప్రజలు
అనేక శ్రమలు, ఇబ్బందులు, బాధల చేత మరి వారు ఎన్నో కష్టాల చేత అక్కడ ఉంటున్నారు, మూలుగుచున్నారు కనుక వారు అక్కడ అన్ని శ్రమలు అనుభవిస్తున్నారు, ప్రాణంతోనే ఉన్నాడు. దానికి సాదృశ్యంగా ఇక్కడ పొదను చూపిస్తున్నారు. పొద కాలుతున్నది కానీ అది పూర్తిగా కాలిపోవడం లేదు. మంటలు మండుతున్నాయి, లేస్తున్నాయి కానీ పొద కాలిపోవడం లేదు అని విచిత్రంగా అతడు చూసినట్లు మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరి 29వ వచనం, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. కనుక పారిపోయిన తర్వాత ఈ మోషే మరి ఇత్రో కుమార్తెను వివాహం చేసుకుని సిప్పోరను అక్కడ 2 కుమారులను కన్నట్లు మనము చూస్తున్నాం. 30వ వచనం, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వత అరణ్యమందు ఒక పొదలు అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. మోసే చూచి ఆ దర్శనము తనకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. కనుక ఆ పొద దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మీ తండ్రి దేవుడను, మరి అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, మరి యాకోబు దేవుడను, మీ పితరుల దేవుడనైన నేను అని మరి మోషేతో అతను నిదానించి మాట్లాడినప్పుడు అతడు మరి అక్కడ మోషేతో చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు మిద్యాను దేశంను విడిచిపెట్టి మరి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, మరి వారిని విడిపించాలని నువ్వు వెళ్ళి విడిపించాలని అతనితో చెప్పినప్పుడు ముందు మోషే నేను నత్తి గండ్లవాణ్ణి కనుక నేను మాట్లాడితే ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కనుక నేను వెళ్ళలేకపోతాని సాకు చెప్పినా కానీ దేవుడు ఇచ్చవిట్టలే, నేను నీకు దేవుడుగా మీ అన్నయ్యన అహరోను ఇస్తానని చెప్పి వారిద్దరిని మరి జతపరిచి ఐగుప్తు దేశంకు దేవుడు వారిని పంపినట్లు కూడా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ మోషే ఏమని పలుకుతున్నాడంటే, ఈ లోకములో సంతోషించుట కంటే దేవుని కొరకు నేను శ్రమపడుట నాకు మంచిదని అతడు గ్రహించినట్లు మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకునలేడు. కనుక ప్రియులారా, దేవుని కొరకు శ్రమపడుట, దేవుని కొరకు కష్టపడుట, దేవుని కొరకు బాధపడుట అది మేలని ఆయన ఎంచుకున్నట్లు మనం చూస్తున్నాం. పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐగుప్తు దేశంలో కూడా 40 సంవత్సరములు నివసించి అక్కడ నుండి బయలుదేరి ఐగుప్తు దేశంకు మిద్యాను దేశంను విడిచిపెట్టి ఐగుప్తు దేశంకు తిరిగి వెళ్ళినట్లు చూస్తున్నాం. అంటే దాదాపు ఈ మిద్యానులో ఉన్న 40 సంవత్సరాలు కాక అంతకుముందు ఉన్న 40 సంవత్సరములు కూడా ఐగుప్తు దేశంలోనే ఉన్నాడు. తిరిగి దేవుడు అతనిని ఐగుప్తు దేశంకు మళ్ళీ రప్పించినాడు, అక్కడ నుండి తన ప్రజలను ఇశ్రాయేలులను విడిపించడానికి. కనుక ప్రియులారా, ఇతడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించి కానాను దేశంకు నడిపించినప్పుడు ఇతనికి ఎన్నో శ్రమలు ఎదురైనాయి, ఎన్నో బాధలు ఎదురైనాయి. మనుషులందరూ తిరగబడ్డారు, నీళ్లు లేకున్నా తిరగబడ్డారు, ఆహారం లేకున్నా తిరగబడ్డారు,
ఈ విధంగా ఎన్నో శ్రమలు అతను అనుభవించినాడు. కనుక దేవుని కొరకు శ్రమలు పడుట, నిందపడుట అతడు భాగ్యమని ఎంచుకున్నాడు. కనుక వాటన్నిటినీ దేవుడు నిమిత్తము ఓర్చుకున్నాడు. వారినైతే రాళ్లతో కొట్టడానికి కూడా మరి వారు సిద్ధంగా ఉన్నట్లు మనం చూస్తాం. ఈ సీనాయి పర్వతం మీద ప్రభు మరి అక్కడ 2 పలకలు 10 ఆజ్ఞలు గల 2 పలకలు మరి ఇచ్చేటప్పుడు ఆలస్యమైనందుకు మోషే ఏమైండు, మమ్మల్ని నడిపించిన మోషే ఏమైండు అనే వారు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. వారన్న భయపడి మీ దగ్గర ఉన్న పోగులన్నీ తీసి ఇవ్వమన్నప్పుడు వారు పోగులు తీసి బంగారపు నగలు తీసి ఇస్తే దాన్ని అగ్నిలో పాడేస్తే అది దూడ అయింది. అప్పుడు ఆ దూడ ముందరే ఈ దూడనే దేవుడని వారు అక్కడ నృత్యము చేయుట మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఆ విధంగా మరి మోషే ఫరో దగ్గరికి వెళ్ళినట్లు కూడా మనం చూస్తాం, అతనితో మాట్లాడినట్లు కూడా చూస్తాం. అతడు వెళ్ళనీయకుంటే దేవుడు మోషేతో చెప్తాడు, నేను అతని హృదయమును కఠినపరుస్తాను, నువ్వు భయపడకు. అతడికి గుణపాఠం చెప్పిన తర్వాతనే అతడు వెళ్ళనిస్తాడని చెప్పినప్పుడు దేవుడి మాటకు మోషే లోబడినట్లు మనం చూస్తున్నాం. దేవుడు మోషే విషయం పలికిన మాట ఏంటంటే, నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు, మరి భూమి మీద ఆయన లాంటి సాత్వికం గల మనసు గలవాడు ఎవడు లేడని కూడా దేవుడు మోషే విషయము మరి చెప్పినట్లు మనం చూస్తున్నాం. ఆ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అన్నాడు, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. కనుక మనము కూడా సాత్వికమైన మనసు, దీన మనసు, మరి ఆ విధంగా మనము దేవుని కొరకు శ్రమపడే వారంగా ఉన్నాం. జరగబోయే శ్రమల విషయము మనము బాధపడ అవసరం లేదు, కానీ శ్రమలను ఎదిరించుకునే గొప్ప శక్తి మనకు దేవుడు ఇస్తాడు. కనుక మనము దేవుని సేవను చేయటానికి ఎంత మాత్రము వెనుకంజ వేయదని మరి మనం చూస్తున్నాం. మోషే కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఎంత మాత్రము తాను వెనుకదీయలేడు. ఒకసారి అయితే దేవుడు ఏమన్నాడంటే, వీరందరినీ నేను సంహరించి నీకు పుట్టబోయే బిడ్డలను నేను కానాను దేశంకు నడిపిస్తా అంటే వారందరినీ సజీవులుగా ఉంచు, నీ చిత్తమైతే నన్ను తీసుకోగాని వీళ్ళను ఎంత మాత్రం సంహరించవద్దు. ఐగుప్తులందరూ హేళన చేస్తారు, వారి దేవుడు ఇక్కడ నుండి తీసుకుపోయి అక్కడ నడి అరణ్యంలో వారిని చంపేసినాడంటే ఎంత అవమానం కలుగుతుందని మరి దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు అతని మాటను ఆలకించి అంగీకరించి ఆ విధంగా వారికి ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్లు కూడా మనం చూస్తున్నాం. వారి యొక్క అవిధేయతల వలన మరి ఐగుప్తు నుండి బయలుదేరిన 6 లక్షల కాలుబలం గలవారు, అంటే యవనస్తులు ఉన్నారు దాంట్లో, అందులో వృద్ధులు పురుషులు ఉంటారు, వృద్ధ స్త్రీలు ఉంటారు, యవనంలో ఉన్న స్త్రీలు ఉంటారు, మరి చిన్నపిల్లలు ఉంటారు. వారందరి లెక్క రాయలేదు, కానీ కాలుబలం గల 6 లక్షల మంది బయలుదేరినాడు. అందుకెళ్ళే ఇద్దరే, అనగా కాలేబు, ఆ విధంగా యెహోషువ, వారిద్దరూ ఆ అరణ్య మార్గంలో పుట్టిన ఆ ప్రజలు తప్ప బయలుదేరిన వారు అనేకులు ఆకులు రాలిపోయినారు. ఎందుకంటే మోషేకు వారు అడ్డం తిరిగినారు, మోషే మాటకు వాళ్ళు అవిధేయులైనారు. అన్నీ చూసి కూడా దేవునికినే ఆ విధంగా మోషేకును వారు వ్యతిరేకంగా నడిచినాడు. కనుక దేవుని కోపము వారి మీద ఉగ్రత వచ్చినప్పుడు వారందరూ చనిపోయిన. కాలేబు ఇంకా యెహోషువ ఆ మధ్యలో జన్మించిన వారే దాంట్లో ప్రవేశించినట్లు మనము చూస్తాం. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు నింద మరి మనము మోయుట ఎంతో మేలని చూస్తున్నాం. అది భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. ఆ విధంగానే మనము కూడా మరి దేవుని కొరకు శ్రమలైనా బాధలైనా వీటన్నిటిని ఎదుర్కొని ఆయన నామమును రక్షణ లేని అనేకులకు మరి చాటించాలని మనము ఒక సంకల్పం చేసుకొని దేవుని కొరకు మనము జీవించుదాం. ఎందుకంటే మోషే కూడా ఆ విధంగానే జీవించినట్లు మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా,
మోషే కూడా కానాను దేశంలో ప్రవేశించలేడు. ఎందుకంటే అక్కడ ఒక మాట, అనరాని మాట మరి పలికినప్పుడు ద్రోహులారా అని పలికినాడు ఒకటి. రెండోది, బండతో రెండోసారి మాట్లాడమంటే ఆ కోపం వచ్చి తిరిగి ఆ బండను కొట్టినాడు. ఈ విధంగా దేవుణ్ణి మరి మహిమపరచలేడని దేవునికి కోపం వచ్చి ఆ కానాను దేశంలో నువ్వు ప్రవేశించకుండా చేసినాడు. వాళ్ళ అన్న అహరోను కూడా ప్రవేశించలేడు, వాళ్ళ అక్క మిరియాము కూడా ప్రవేశించలేదు. కానీ మరి ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత అతనికి పరిచారకుడుగా ఉన్న మరి యెహోషువ ఆ ప్రజలందరినీ నడిపించినాడు, యోర్దాను నదిని దాటించినాడు, మరి ఎర్ర సముద్రమును కూడా దాటించినాడు. ఈ విధంగా యెహోషువ కూడా ఎన్నో శ్రమలు పొంది వారందరినీ కానాను దేశంకు నడిపించినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మనము కూడా దేవుని కొరకు శ్రమపడుటే మనకు ఎంతో భాగ్యమని మనం ఎంచుకోవాలి. అక్కడ మోషే ఎంచుకున్నట్లు మనల్ని ఎంచుకోవాలి. కనుక సువార్త భారము ఇప్పుడు ఎవరి మీద ఉన్నదంటే క్రైస్తవులు అనబడిన మన మీదనే ఉన్నది. మనకు ఇతరుల ద్వారా ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు కలిగిన దేవుడు మనలన్నిటి నుండి విడిపించి ఆయన నామ మహిమ కొరకు మనలను వాడుకుంటాడు. కనుక మనకు దేవుడిచ్చిన ఈవులలో అనగా పాటలు పాడే కొందరికి మంచి స్వరాలు ఇస్తాడు, వాక్యోపదేశం చేసే మంచి జ్ఞానం ఇస్తాడు, సువార్త ప్రకటించే వారు కూడా అనేకులు మంచిగా వర్ణించి సువార్త ప్రకటిస్తారు. కొందరిని హెచ్చరించే వారిగా కూడా దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనకు ఏ తలాంతు ఇచ్చినాడో ఆ తలాంతుల్లో మనము ఉపయోగపడాలి. కొందరికి ప్రార్థనలు చేసే ఆ తలాంతులు కూడా దేవుడు ఇస్తాడు. కొందరికి వారి యొక్క కష్టార్జితం నుండి ధారాళంగా దేవుని సేవ కొరకు ఇచ్చే మనసు కూడా ఇస్తాడు. అట్టివారు ఆ విధంగా ధన సహాయం కూడా చేయవచ్చు. అది కూడా ఒక పరిచర్యనే. పరిచర్య చేసేవారి కొరకు ప్రార్థన చేయుట కూడా ఒక పరిచర్యనే. మరి అనేకులను ఉజ్జీవింపజేయుట కూడా ఒక పరిచర్యనే. ఎవరికైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు వారిని సమాధానపరచువారు కూడా ధన్యులని, అది కూడా ఒక పరిచర్యనే. నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి. అందరూ వాక్యోపదేశం చేయాలనే మరి ఏమి లేదు. కానీ దేవుడైతే ఎందరినైతే వాడుకుంటారో అలాంటి వారు కొందరు వాక్యోపదేశాలు చేస్తారు, కొందరు ఇతర పరిచర్యలు చేస్తారు. కనుక ఏ పరిచర్య చేసినా దేవుని నామం కొరకే. కనుక దేవుడు మనకు ఏది ఇచ్చినాడో దాంట్లో మనము ముందుకు సాగుదాం. మరి దేవుని మనము మహిమపరుద్దాం. ఆ విధంగా దేవుడు మన పట్ల చేసిన మేళ్లను, ఉపకారాలను మనం మర్చిపోకూడదు. దేవుడు మనల్ని ఎంతో కనికరించినాడు. మరి మనకు ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు, మరి అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ముట్టి స్వస్థపరిచినాడు. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనము కూడా మన దేవుని కొరకు ముందుకు సాగుదాం. ఆ విధంగా మరి ఇక్కడ మోషే కూడా ఆ విధంగా ఉండి దేవుని మహిమపరిచినట్లు మనం చూస్తున్నాం. 120 సంవత్సరాలు బ్రతికినాడు. మోషే గొప్ప ప్రధాన యాజకుడు, గొప్ప నాయకుడు, ఆయన ప్రవక్త. మూడు అందులో ఆయనలో ఉన్నాయి. ఆ విధంగా మనము కూడా దేవుని అడిగి నాకు మీరు ఇచ్చిన తలంటు ఏది ప్రభు అని అడిగి ఆ తలంటును మనం ఉపయోగించుకొని దేవుని అన్ని విషయంలో మనము మరి మహిమపరుద్దాం. ఆ విధంగా ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకునలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. కనుక మోషే మంచి ఆపర్చునిటీని అతడు తీసివేసుకున్నాడండి. ఒక రాజకుమార్తె దగ్గర
ఆమెకు కుమారుడుగా పెంచబడుట ఎంతో భాగ్యం. కానీ దాన్ని ఎంత మాత్రము మంచిదని గ్రహించలేడు. కానీ దాన్ని త్రోసిపుచ్చుకొని దేవుని కొరకు శ్రమపడుట అది గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఎందుకంటే రాబోవు ప్రతిఫలము కలగబోవు ప్రతిఫలము బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుని ద్వారా కలగబోయే గొప్ప ప్రతిఫలము కలగబోయే బహుమానమందు మోసే దృష్టి ఉంచినాడు. కనుక శరీర సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టుకొని ఆత్మ సంబంధమైన వాటి అందే అతడు దృష్టి ఉంచి మరి ఆ విధంగా నడిచి దేవుణ్ణి మహిమపరిచినాడు. మనము మోషేను ముంగూర్తుగా ఉంచుకొని మాదిరిగా ఉంచుకొని మనము మోషే నడిచినట్లు మనం కూడా నడుస్తూ మరి దేవుడు మనకు శ్రేష్టమైన రక్షణను ఇచ్చినాడు. కనుక ఆ రక్షణను కాపాడుకుంటూ రక్షణ లేని వారికి రక్షణ సువార్త ప్రకటించుతూ మనము దేవుని మహిమపరుస్తూ మనం కూడా ముందుకు సాగుదాం. మంచి బహుమానం మనము దృష్టిలో ఉంచుకొని అది పొందాలని ఆశిస్తూ మనము ముందుకు సాగుదాం. మనం ఇప్పుడే హెచ్చరిక భాగంలో కాకముందు విన్నాం. మన ప్రియ సహోదరుడు మరి ఆర్మూలో సేవ చేస్తున్న ప్రకాశం అన్న, మేము చిన్నగా ఉన్నప్పుడు అతడు మంచి యవనస్తుడు. దాదాపు అంటే ఒక 25-30 సంవత్సరాలు ఈడు అతనికి ఉంటుండొచ్చు. బాంబేలో అనేక ప్రాంతాలు వారు మరి వరి సంఘంలో సహవాసం చేస్తూ మరి గృహ పరిచర్యలు కూడా చేసేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వారు వచ్చేవారు. ఒక టీం వచ్చేది, అందులో చాలామంది మరి ఉండేవారు. అందులో మన సంఘ పెద్ద మన ప్రియులు సొలొమోన్ అన్న కూడా ఉండేవాడు. మరి డిఎల్ జీవరత్నం ఉండేవాడు. ఆ విధంగా అనేకులు ఉన్నారండి. అందులో మన సంఘంలో సహవాసం చేసిన దానియేల్ అన్న కూడా ఉండేవాడు, యోహాన్ అన్న ఉండేవాడు. ఆ విధంగా అనేకులు మరి పరిచర్య సాగించినారు. బాంబే అంతా తిరిగినారండి వాళ్ళు. ఎక్కడెక్కడో ఘాట్కోపర్, గోరేగావ్, చెంబూర్ ఇలాంటి ప్రాంతాలన్నీ వారు దర్శించి మరి వారు దేవుని యొక్క పరిచర్యను చేసినారు. కనుక ఈ రోజులలో దాదాపు అనేక స్థలాల్లో మన విశ్వాసుల సంఘాలు ఘాట్కోపర్లో, చెంబూర్లో, శాంతాక్రూజ్లో, గోరేగాంలో, తానాలో, భివండిలో, ఈ విధంగా మరి మాటుంగాలో, సాయిన్లో, వర్లిలో ఇవన్నీ సంఘాలు ఏర్పడినాయంటే దేవుని యొక్క మహాకృప. మన పితరులు అనగా మన సంఘ పెద్దలు లేదా సువార్థికులు వారు చేసిన సేవనే. కనుక ఈనాడు అనేక సంఘాలు ఏర్పడ్డాయి, తెలంగాణలో ఏర్పడ్డాయి, ఇక్కడ ఏర్పడ్డాయి. కనుక ఆ విధంగా మనం ఇంకా సాగుతూ ఉంటే మరి ఇంకా సంఘాలు ఏర్పడతాయి. మరి దేవుడు ఎవరికి ఏ తలంటు ఇచ్చినాడో ఆ తలంటులో మనం ఉపయోగపడాలని మరి మనం ఆశిద్దాం. ఆ విధంగా సాగుదాం, దేవుని మహిమపరుద్దాం. దేవుడు తన వాక్యం దీవించును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలను అంకుల్ మనకు అందించారు. మోషే జీవితంలో నుండి మరి ఒకసారి మరికొన్ని మాటలు వినడానికి దేవుడు కృపనిచ్చారు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన తర్వాత మనము ముగించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా,